విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్లో ఊపిరితిత్తుల వైఫల్యంతో బాధపడుతున్న ఒక 55 ఏళ్ల రోగికి అరుదైన చికిత్సను అందించి విజయం సాధించారు వైద్యులు. అధునాతన ఎక్మో సహాయంతో విజయవంతంగా చికిత్స అందించినట్టుగా ప్రకటించారు వైద్యులు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న అధునాతన పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ సామర్థ్యాలను వివరించారు. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ అనేది ఎక్కువగా మనము హైదరాబాద్, బెంగళూరులోనే చూస్తూ ఉంటాం, అదర్వైజ్ చెన్నై. అక్కడ ఏంటంటే మనకి మీ కోవిడ్ టైంలో కూడా చూసుంటారు, చాలామంది పెద్దవాళ్ళు విజయవాడ నుంచి కూడా డబ్బులు ఉన్న అందరూ కూడా కొంచెం ప్రాబ్లం అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి క్రిటికల్ కేర్ బాగుంటుంది, ఐసీయూ బ్యాకప్ బాగుంటుంది, ఏదైనా అవసరమైతే ఎక్కువ పెడతారు, వెంటిలేటర్ కూడా సరిపోకపోతే అనే ఒక కాన్ఫిడెన్స్తోని ధైర్యంగా వెళ్ళిపోతారు అనమాట. అదే కాన్ఫిడెన్స్ మనం ఈరోజు విజయవాడలో ఇవ్వగలుగుతున్నాం కాన్ఫిడెంట్గా. సో ఎందుకు అంటే క్రిటికల్ కేర్ అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంతమంది డాక్టర్స్, ఇలాంటి ఒకరిని సేవ్ చేయాలంటే ఒక డాక్టర్తో పని అయ్యేది కాదండి. ఒకటి ఫెసిలిటీస్, మన ఎక్విప్మెంట్ ఉండాలి, ఎక్మో మిషను, అలాగే వెంటిలేటర్ సపోర్టు, అలాగే అందరు డాక్టర్స్, కార్డియాలజిస్ట్ కావచ్చు, పల్మాలజిస్ట్ కావచ్చు, క్రిటికల్ కేర్ డాక్టర్స్ కావచ్చు, అలాగే అందరు స్పెషాలిటీస్ కూడా మనకి రెగ్యులర్గా అవైలబిలిటీ ఉండాలి.